మన కల్చర్ని బట్టి కాదు, మన యొక్క పెరిగిన వాతావరణాన్ని బట్టి కాదు, మన ముందు తరాలలో మనకి మార్గనిర్దేశకులుగా ఉన్న మన తండ్రులు, మన తాతలు, వారిని బట్టి కాదు, వాక్యానుసారమైన భర్తలుగా, భార్యలుగా మార్చబడటానికి మనం ఈ రాత్రి ఇష్టపడదాం. ఎలా ఇష్టపడాలి? మనం వాక్యానుసారమైన కుటుంబముగా మనం మారడానికి ఇష్టపడదాం. అసలు కుటుంబ వ్యవస్థకి రూపకల్పన చేసినవాడు, దాన్ని స్థాపించినవాడు, దానికి పునాది వేసినవాడు ఎవరు చెప్పండి? సాక్షాత్తు దేవుడే. దేవుడే కదా మొట్టమొదటి కుటుంబమైన ఆదాము అవ్వల కుటుంబాన్ని ఈ భూమి మీద స్థాపించాడు. ఆయన ఏర్పాటు చేశాడు. వాళ్ళిద్దరిని జత చేసి దేవుడు వారి మీద ఇలా దీవెన పలికాడు: మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, దానిని మీరు లోపరుచుకోండి. సో ఇప్పుడు భార్యాభర్త కూడా క్రీస్తులో ఏకమై ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారు. కాకపోతే కొంచెం పురుషాధిక్యత దేశంలో ఉన్నాంగా, పురుషాధిక్య సమాజంలో ఉన్నాంగా, కొంచెం మేల్ డామినేషన్ అనేది ఖచ్చితంగా ఉంటది. ఎక్కడ? మన కల్చర్లో, మన ఇళ్లలో, మన గ్రామాలలో, మన ఇంటల్లో ఖచ్చితంగా ఈ మేల్ డామినేషన్ ఉంటది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా.